ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. దేవుని జీవవాక్యం మనలను పరిశుద్ధపరుస్తుంది, బలపరుస్తుంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎందుకంటే ప్రార్థన మనలను, మన కుటుంబాలను ఆశీర్వదిస్తుంది. ఈరోజు దేవుని జీవవాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. హెబ్రూస్ చాప్టర్ 12 వర్స్ 14. వితౌట్ హోలీనెస్ నో వన్ విల్ సీ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ప్రభువైన క్రీస్తులో రక్షణ పొంది విశ్వాస జీవితంలో ప్రయాణిస్తుండగా ఈరోజు దేవుని వాక్యం నీతో సూటిగా మాట్లాడుతుంది. నీవు పరిశుద్ధత కోసం ప్రయాసపడుతున్నావా? దేవుని సన్నిధిలో నిందారహితంగా నిలబడాలన్న ఆశ నీలో ఉందా? విశ్వాసంతో జీవిస్తూ దేవునికి విధేయత చూపిస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి నీ విశ్వాస జీవితాన్ని గమనించుమని పరలోకపు తండ్రి హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ దేవుని సన్నిధిలో నిలవబడలేరు. ప్రభువా ప్రభువా అని పిలిచినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా నీ జీవితంలో పరిశుద్ధత లేకపోతే యుగయుగములు దేవునికి వేరైపోతావు. కాబట్టి మన ప్రభువు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట నీ హృదయం నిందారహితంగాను పరిశుద్ధంగాను ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. So my dear friend, you must be holy in everything you do, just as God who chose you is holy. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. మహోన్నతుడవైన ప్రభువా, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, మా పాపములను క్షమించి మమ్ములను పరిశుద్ధతలోనికి నడిపిస్తున్న దేవా, మీ కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని నీ రాకడకు సిద్ధపరచుమని, నీ రాజ్యంలో స్థిరపరచుమని పరిశుద్ధుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.